నేను ఇవాళ మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను. సో మా నాన్నమ్మ నాకు ఇది ఇచ్చారు. 500 రూపాయలు చేతిలో పెట్టి అమ్మ గాజులు వేయించుకో అన్నారు. మన ఇండియన్ ఫ్యామిలీస్లోని ఇది కల్చర్. చిన్నపిల్లల చేతిలో డబ్బులు పెట్టినప్పుడు నాన్న చాక్లెట్లు కొనుక్కో అంటాము. అదే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు కొనుక్కోండి అనేసి ఇస్తాం. సో అలాగే మా నాన్నమ్మ నాకు ఈ 500 రూపాయలు ఇచ్చి అమ్మ గాజులు వేయించుకో అని చెప్పారు. నేను నాన్నమ్మ గాజులు కాదు నాన్నమ్మ, నేను ఈ 500 రూపాయలతోని బంగారం కొనుక్కుంటాను. నాన్నమ్మ అన్నారు 500 రూపాయలకి ఇప్పుడు బంగారం ఎక్కడ వస్తుందమ్మా అన్నారు. నేను కొనే షాప్లోనే 500కి కాదు 100 రూపాయల నుంచి కూడా నాకు బంగారం వస్తుంది అన్న. అది ఎలాగా అన్నారు. సో నేను ప్రతి నెల గోల్డ్ ఎస్ఐపి వేస్తాను. అండ్ దాంతోపాటే నాకు ఏవైతే ఇలాగ క్యాష్ ప్రైజ్లు వస్తుంటాయో వాటిని కూడా నేను నా గోల్డ్ ఫండ్ సిల్వర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. సో దాట్ ఓవర్ ద టైమ్ అది నాకు ఒక సర్టెన్ అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అవుతుంది. అండ్ ఆ అమౌంట్తో నేను కావాల్సింది గోల్డ్ కొనుక్కోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మ నాకు పండగలకి పూజలకి బంగారం కొనుక్కోమని అది ఆవిడ చెప్పేదన్నమాట. నేను మా పాపకి మా పిల్లలకి ఏవైనా పండగలు ఫెస్టివల్స్ పుట్టినరోజులు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు బంగారం కొనుక్కోండి, బంగారంలో ఇన్వెస్ట్ చేయండి, కానీ ఫిజికల్గా కాకుండా ఫస్ట్ గోల్డ్ ఎస్ఐపి గోల్డ్ ఈటీఎఫ్లోని వర్చువల్ గోల్డ్ కొనుక్కోండి. అండ్ అకేషనల్గా కొనుక్కోవడమే కాకుండా నెలకి నెల కూడా ప్రతి నెల కొంత అమౌంట్ మీరు గోల్డ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి అనేసి చెప్తాను. సో ఒక తల్లిగా మా అమ్మ ఏమో నన్ను ఫిజికల్ గోల్డ్ కొనుక్కోమని చెప్పింది, నేను మా పిల్లలకి వర్చువల్ గోల్డ్ కొనుక్కోమని వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. సో అమ్మ మాట వినాలి కదా, అలాగే నా మాట కూడా నా పిల్లలు వింటే వాళ్ళకు కూడా ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు కూడా వర్చువల్ గోల్డ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ ఎస్ఐపి. అండ్ మీ పిల్లలకి కూడా చెప్పండి ఫిజికల్ గోల్డ్ కన్నా ఈ గోల్డ్ కొనుక్కోమని. ఇంకేమైనా మీకు దీనికోసం అనేసి క్లారిఫికేషన్స్ కావాలి అంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉన్నది.